మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు క్షమాపణ చెప్పాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మధ్య జరుగుతున్న సంఘటనలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆయన మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమప్ప కోడలి వద్ద విలేకరుల రోడ్డుపై బైఠాయించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తక్షణమే మీడియాకు క్షమాపణ చెప్పాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు మరియు కమ్యూనిస్టు పార్టీలు మరియు విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పి నువ్వు కనీసం మాత్రం ఇంకేత జ్ఞానం మీకు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. కాబట్టి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన మీరు విలేకరులను ప్రశ్నిస్తుంటారు, అదేవిధంగా వచ్చినటువంటి వార్తలను సేకరించి రాస్తుంటారు. అంత మాత్రాన ఇవాళ విలేకరులు అంత చూస్తాను. నేను ఛానల్ లాంటివి జరగకుండా విజయసాయిరెడ్డి గారు చూసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. లేదంటే వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా, క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటీవల ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనరు తర్వాత విజయసాయిరెడ్డి మధ్య జరుగుతున్నటువంటి సమస్యను ప్రశ్నించేటువంటి జర్నలిస్టులపైనే ఈ రకంగా మాట్లాడితే